హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టెట్లో సైకాలజీకి సంబంధించి సెకండ్ పార్ట్ అనమాట ఇది. ఇందులో మనం మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, సైంటిస్టుల గురించి ఈ వీడియోలో కూలంకుషంగా ఉంటుందండి. మనం ఒక వ్యక్తి యొక్క విభిన్న పరిస్థితుల్లో వివిధ రకాలుగా ప్రవర్తిస్తున్నాడు ఒక వ్యక్తి అనే అతను. అయితే మనం అవి కనుక అబ్జర్వ్ చేస్తే అవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉంటాయన్నమాట. వీటిని గురించిన పరిశీలన చేయటాన్ని ప్రాగుక్తులు అంటారనమాట. మనోవిజ్ఞాన శాస్త్రం ఈ ప్రాగుక్తుల గురించి వివరంగా చెప్తుంది. దీంట్లో బిట్ ఏంటంటే, మనిషి యొక్క పరిశీలనలు ఒక క్రమ పద్ధతిలో పరిశోధనలను ఆధారం చేసుకొని ప్రవర్తన పట్ల కొన్ని డాష్ చేయవచ్చు, ప్రాగుక్తులను చేయవచ్చు. ఈ ప్రాగుక్తులకు సంబంధించిన శాస్త్రాన్ని డాష్ అంటారు, మనోవిజ్ఞాన శాస్త్రం అని అంటారు. అసలు సైకాలజీ యొక్క లక్ష్యం ఏమిటి అని అడిగితే, కింద ఆప్షన్స్లో ప్రవర్తనా తీరులను, కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయటమే సైకాలజీ యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పుకోవచ్చు అనమాట. మనోవిజ్ఞాన శాస్త్రం అనేది తత్వశాస్త్రంలో ఒక భాగం. మనోవిజ్ఞాన శాస్త్రం దేనిలో ఒక భాగం? తత్వశాస్త్రంలో ఒక భాగం. సైకాలజీ అనే వర్డ్ గ్రీక్ పదం నుంచి వస్తుంది. సైకి ప్లస్ లోగాస్ కలిపితే సైకాలజీ. ఇది గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ అయ్యిందనమాట. దీన్ని ఫస్ట్లో ప్లేటో, అరిస్టాటిల్ ఏం చెప్పారంటే ఆత్మకు సంబంధించిన శాస్త్రం అని చెప్పారు. అయితే ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ అనేటువంటి వాటిని సైంటిఫిక్గా ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి అది అంత ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే జాన్ బి వాట్సన్ అనే అతను మానవుణ్ణి అర్థం చేసుకోవడాన్ని, అతని ప్రవర్తనే ముఖ్యమైన ఆధారం అని చెప్పాడు. సో ఈయన చెప్పిన దాన్ని మాత్రమే సైకాలజీకి యొక్క డెఫినేషన్గా ఇప్పుడు పేర్కొంటున్నారు. అంటే సైకాలజీకి శాస్త్రపరంగా డెఫినేషన్ చెప్పింది ఎవరు అంటే జాన్ బి వాట్సన్. జాన్ బి వాట్సన్ ఏం చెప్పాడు అని అన్నా, లేకపోతే మ్యాచింగ్స్లో ఇటుపక్క జాన్ బి వాట్సన్ ఉండి అటుపక్క ఆయన చెప్పిన ఆ వర్డ్స్ ఉన్నా కూడా మనం చెప్పెట్టడానికి అనమాట. జాన్ బి వాట్సన్ ఏం చెప్పాడంటే, మానవుణ్ణి అర్థం చేసుకోవడానికి అతని ప్రవర్తనే ముఖ్యమైన ఆధారం అని చెప్పాడు. దీన్నే మనోవిజ్ఞాన శాస్త్రంగా ఆయన మార్చాడనమాట. దాని పేరుకి మనోవిజ్ఞాన శాస్త్రం అని పేరు పెట్టాడు. అంటే జాన్ బి వాట్సన్ ఏం చెప్పాడు? మానవుణ్ణి అర్థం చేసుకోవడానికి అతని ప్రవర్తనే ముఖ్యమైన కారణం అని చెప్పాడు. ఇప్పుడు డిఫరెంట్ సైంటిస్టులు డిఫరెంట్ డెఫినేషన్స్ చెప్పారు మనోవిజ్ఞాన శాస్త్రానికి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయొచ్చు, సపరేట్గా బిట్స్గా అడగచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ లాగా ఇలా ఏదైనా సరే, సరి అయినది సరి కానిది అని కూడా అడగచ్చు. ఎడ్విన్ జీ బోరింగ్ ఏం చెప్పాడంటే, మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పాడు. ఏం చెప్పాడు? మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. ఎవరు చెప్పారు? ఎడ్విన్ జీ బోరింగ్. క్రో ఏం చెప్పారంటే, మానవుని ప్రవర్తనను, ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పారనమాట. క్రో ఏం చెప్పాడండి? మానవుని ప్రవర్తనను, ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను గురించిన అధ్యయనమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పారనమాట. నార్మన్ ఎల్ మన్ ఏం చెప్పారంటే, జీవుల బాహ్య అనుభవాలనే కాక అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. జీవుల బాహ్య అనుభవాలనే కాక అంతర్గత ప్రక్రియలను కూడా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నమాట. వుడ్బర్త్ ఏం చెప్పారు? వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పాడు. వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పాడనమాట. పీల్స్బరీ ఏం చెప్పాడంటే, పీల్స్బరీ చెక్కి ఫ్రెష్ ఆట లాగా అనమాట. పీల్స్బరీ ఇది వినంగానే ఆ ఆట నేమ్ గుర్తు రావాలండి. దాన్ని బట్టి కొన్ని బండ గుర్తులు బట్టి ఈ సైంటిస్టుల నేముల్ని,
వాళ్ళు చెప్పిన డెఫినేషన్స్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా రిమెంబరింగ్ ఉంటుంది, ఈజీగా మైండ్లో ఉంటుంది అనమాట. పీల్స్బరీ ఏం చెప్పారంటే మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పారు. స్కిన్నర్ ఏమన్నారంటే ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పారు. ఒక్కసారి చూడండి. ఎడ్వన్ జీ బోరింగ్ మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. క్రో మానవుని ప్రవర్తనను ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలను గురించి అధ్యయనం చేయడమే మనోవిజ్ఞాన శాస్త్రం. నార్మన్ ఎల్మన్ జీవుల బాహ్య అనుభవాలనే కాక అంతర్గత ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. వుడ్వర్త్ వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా నిర్వహించే కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. పీల్స్బరీ మానవ ప్రవర్తన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. స్కిన్నర్ ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. ఇదన్నమాట డిఫరెంట్ సైంటిస్టులు దాని యొక్క డెఫినేషన్స్ చెప్పారు. వీటన్నిటికీ కలిపి ఒక డెఫినేషన్ అనేది తీశారండి. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటే వ్యక్తి ప్రవర్తనను అనుభవాలను శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ కింది వాటిల్లో మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినది ఏది అని అడిగి అందులో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని వీటిల్లో ఏదైనా ఇవ్వచ్చు, లేదంటే ఓన్లీ ఇదొక్కటన్నా ఇవ్వచ్చు. ఓన్లీ 1 కరెక్ట్, 1 or 2 కరెక్ట్, 2, 3 కరెక్ట్, 3, 4 కరెక్ట్, నన్ ఆఫ్ ద అబోవ్ ఏవైనా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ విద్య మనోవిజ్ఞాన శాస్త్రం. విద్య అనేది విద్య ప్లస్ మనోవిజ్ఞాన శాస్త్రాల కలయికని విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. ఇప్పటిదాకా మనం మనోవిజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అన్నమాట. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటే ఇది మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక భాగం అండి. అయితే విద్య ప్లస్ మనోవిజ్ఞాన శాస్త్రాల కలయికనే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే వ్యక్తి యొక్క ప్రవర్తనను అనుభవాలను శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేయటమే మనోవిజ్ఞాన శాస్త్రం. బట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటే విద్య ప్లస్ మనోవిజ్ఞాన శాస్త్రాలను కలిపితే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని అంటారనమాట. ఇది దేనికి తోడ్పడుతుంది అంటే దీని యొక్క లక్ష్యాలు ఏమిటి అంటే విద్యా సంస్థల్లో చదివే పిల్లల పెరుగుదల, వికాసం, అభ్యసనం, సాంఘీకరణం ఈ వీటిల్లో కంపల్సరీగా బిట్స్ వస్తాయండి. ఇవన్నీ సైకాలజీ బిట్స్ కాబట్టి వీటిల్లో కంపల్సరీగా ఏదైనా అడగచ్చు. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి అని అడిగినప్పుడు విద్యా సంస్థల్లో చదివే పిల్లల పెరుగుదల గురించి చెప్పడం, వికాసం, వాళ్ళు ఏ ఏజ్లో ఎలా ఉంటారు, వాళ్ళ అభ్యసనానికి మనం ఏ విధంగా సహకరించాలి, సాంఘికీకరణం అంటే నలుగురిలో కలుస్తున్నారా పిల్లలు లేదా, వీళ్ళ గ్రాస్పింగ్ ఎట్లా ఉంది, ఇలాంటివంటి అన్నిటి గురించి కూడా వివరించడమే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. ఇది దేనిని వివరించదు అంటే వీటన్నిటినీ అది వివరిస్తుంది, ప్లస్ దాని లక్ష్యాలు కూడా ఇవే. బట్ దేని గురించి అది చర్చించదు అంటే విద్యా ఉద్దేశాలను, లక్ష్యాలను, గమ్యాలను వీటిల్ని చెప్పదు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే అండి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యం కానిది, లక్ష్యం కానిది మనం సరిగ్గా చదవాలండి. ఎప్పుడైనా ఒక క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ పెట్టేటప్పుడు కానిది అనుందా, అయినది అనుందా, అయ్యేది అనుందా, ట్రూ ఆర్ ఫాల్సా ఇలాంటివి 1-2 సార్లు చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఇవేమో దాని యొక్క ప్రధాన లక్ష్యాలు అంటే ప్రిన్సిపల్స్. బట్ ఇవి ఓబే అవ్వదన్నమాట. ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది దేన్ని ఓబే చెయ్యదు అంటే విద్యా ఉద్దేశాలను, లక్ష్యాలను, గమ్యాలను, నువ్వెందుకు చదువుకోవాలి, నువ్వేం సాధించాలి, నువ్వెక్కడున్నావు, నీ లక్ష్యం ఏమిటి, ఇలాంటివి చెప్పదండి. ఫ్రెండ్లీ నేచర్ అంటే పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి ఇంకా అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి,
వాళ్ళు ఎలా చదవగలుగుతారు అనే వాటి మీద పరిశోధన చేయటమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ప్రధాన లక్షణం. దాని లక్షణం కానిది ఏంటి అంటే విద్యా ఉద్దేశాలను, లక్ష్యాలను, గమ్యాలను అది నిర్వచించదు, ప్లస్ చెయ్యటానికి అది ఉపయోగపడదు. అలాగే పాఠశాలల్లో ఏమి బోధించాలనేది కూడా ఇది చెప్పదనమాట. ఈ విషయాలన్నీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కాదు. లక్షణం ఏమిటి, లక్షణం కానిది ఏంటి ఒకసారి చూసుకోండి. సైంటిస్టులు ఇవి కంపల్సరీగా వీటిల్లో బిట్స్ రాకుండా అయితే పేపర్ ఉండదండి. సైకాలజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ద బిఎడ్ అండ్ టెట్. వీటిల్లో నుంచి కంపల్సరీ బిట్ వస్తుందండి. నెక్స్ట్, ప్రయోగ పద్ధతులను, పరిశీలన పద్ధతులను, విద్యా ఉద్దేశాలను, విద్యా లక్ష్యాలను సాధించడానికి ఎటువంటి కృత్యాలు అంటే టాస్క్స్ చేసుకోవాలనేది వివరించేది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అన్నమాట. అంటే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం దేని గురించి చెప్తుందని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నామండి. పెరుగుదల, వికాసం, అభ్యసనం, సాంఘీకరణ, విద్యా సంస్థల్లో చదివే పిల్లల యొక్క పెరుగుదల, ఇలాంటి వాటి గురించి చెప్తుంది అనుకుంటున్నాం కదా. వాటిల్లో భాగమే ఇదనమాట. అసలు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం నిర్వచనం ఏమిటి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని ఇచ్చి కింద బిట్టుగా కూడా వీటిల్లో ఏదన్నా ఇస్తారండి. ప్రయోగ పద్ధతులను, పరిశీలన పద్ధతులను, విద్యా ఉద్దేశాలను, విద్యా లక్ష్యాలను సాధించటానికి ఎటువంటి కృత్యాలను అంటే టాస్క్స్ చేసుకోవాలనేది వివరించేది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఎలా చెప్తే పిల్లలు తొందరగా అర్థం చేసుకుంటారు, వాళ్ళ మైండ్లో ప్రింట్ అయి ఉంటుంది, వాళ్ళు దీన్ని చేయగలమన్న కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్తారనే దాని గురించి చెప్పడమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. మళ్ళీ సైంటిస్టులు ఇక్కడ కూడా ఉన్నారు చూడండి. ఈ స్కిన్నర్ అనే అతను ఇందాకడ కూడా వచ్చాడనమాట, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు. క్రో అండ్ క్రో అతను ఇందాకడ వచ్చారు, ఇప్పుడు వచ్చారు. చూడండి ఎంత ఇంపార్టెంటో సైంటిస్టులు. స్కిన్నర్ ఏం చెప్పారంటే బోధన, అభ్యసన కృత్యాలకు సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్ర విభాగమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. అంటే వీళ్ళు డెఫినేషన్స్ చెప్పారండి. ఇందాకడేమో మనోవిజ్ఞాన శాస్త్రానికి డెఫినేషన్స్ చెప్పారు, ఇప్పుడేమో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి డెఫినేషన్స్ చెప్పారు. మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో బాగా అడుగుతారు, ప్లస్ సైంటిస్ట్ నేమ్ ఇచ్చి కింద 1, 2, 3 పాయింట్స్ ఇస్తారు. వాటిల్లో ఆ సైంటిస్ట్ చెప్పింది ఇదేనా కాదా అని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా ఇవి బిట్స్ పరంగా చాలా ఇష్టం, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫీల్ విద్యార్థులను అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయునికి సహాయపడే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని ఎవరు చెప్పారు అని కూడా బిట్ అడుగుతారు. అప్పుడు మనం ఫీల్ అని పెట్టాలన్నమాట. మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలను, సిద్ధాంతాలను విద్యారంగంలో అన్వయించడమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని ఎవరు చెప్పారు? కోల్స్నిక్ అన్నమాట. కోల్స్నిక్ ఏం చెప్పాడు? మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలను, సిద్ధాంతాలను విద్యారంగంలో అన్వయించడమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. క్రో అండ్ క్రో ఏం చెప్పారండి? పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు ఒక వ్యక్తి అభ్యసన అనుభవాలను వర్ణించి వివరించే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పాడు. క్రో అండ్ క్రో ఏం చెప్పాడు? పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు ఒక వ్యక్తి అభ్యసన అనుభవాలను వర్ణించి వివరించే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పారన్నమాట. ప్రేరణ అభ్యసనకు మూలం అని చెప్పింది కూడా క్రో అండ్ క్రో అండి. ఇప్పుడు చూడండి, క్రో అండ్ క్రో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక డెఫినేషన్ చెప్పాడు. ప్రేరణ అనేది అభ్యసనకు మూలం అని చెప్పింది ఎవరు? క్రో అండ్ క్రో. పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు ఒక వ్యక్తి అభ్యసన అనుభవాలను వర్ణించి వివరించే శాస్త్రమే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరు? క్రో అండ్ క్రో. మళ్ళీ ఇక్కడ మానవుని ప్రవర్తనను, ఇతరులతో అతనికి ఉన్న సంబంధాల గురించి చెప్పేది మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరు? క్రో అండ్ క్రో. చూసారా, 3 సార్లు వచ్చారనమాట. అంటే అంత ఇంపార్టెంట్ క్రో అండ్ క్రో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెట్కి సంబంధించింది. రేపటి నుంచి
బిట్స్ వైజ్గా ఇంకా కొంచెం ఎక్కువ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం షేర్స్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. షేర్ అయితే ఇది నలుగురికి వెళ్తుంది, ఇది స్టడీ ఓరియంటెడ్ మెటీరియల్, అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేయమని 1కి 4 సార్లు చెప్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.